ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మండుతోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను ప్రజలు ఖాళీ చేయాలని ట్రంప్ ప్రకటన చేశారు. అలాగే టెహ్రాన్లోని సెంట్రల్ ప్రాంతం నుండి 3 లక్షల మంది ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సూచనలు జారీ చేసింది. ఈ ప్రకటనల నేపథ్యంలో ఇరాన్లో ఏం జరగబోతుందో అనేది తీవ్ర చర్చకు దారితీసింది. ఇరాన్లోని అణ్వాయుధాల కేంద్రాలుగా ఆరోపిస్తున్న వాటిపై ఇజ్రాయెల్ మరింత బలంగా దాడి చేయనుందా, లేదా ఇరాన్ ప్రభుత్వాన్నే మార్చాలని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తున్నాయా అంటూ అంతర్జాతీయంగా విశ్లేషణలు వస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లానే ఇజ్రాయెల్ టార్గెట్ చేయనుందని ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసింది. మరోవైపు కెనడా వేదికగా జరుగుతున్న G7 సమ్మిట్ నుండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ట్రంప్ వాషింగ్టన్ చేరుకున్న తర్వాత వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లో ఆ దేశ జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నారు. ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే ట్రంప్ G7 సమావేశాన్ని వీడిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ చేయడానికే ట్రంప్ వెళ్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ, నేను ఎందుకు వెళ్తున్నానో మ్యాక్రాన్కు తెలీదు. కాల్పుల విరమణ కోసం మాత్రం కాదు, దానికంటే పెద్దదాని కోసం అంటూ ట్రంప్ బదులిచ్చారు. దీంతో అతి త్వరలో ఇరాన్లో ఏదో జరగనుంది అని కథనాలు వెలువడుతున్నాయి.